ఒక అమ్మాయి అర్ధరాత్రి బయట ఉంది అంటే ఆమెతో ఖచ్చితంగా రేప్ జరుగుతుంది అని ఇటువంటి మెంటాలిటీ ఓన్లీ రేపిస్టులకి మాత్రమే ఉండేదని అనుకునేవాడిని. కానీ ఇటువంటి మెంటాలిటీ అనేది పాలిటీషియన్స్‌కి కూడా ఉందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే రీసెంట్‌లీ వెస్ట్ బెంగాల్‌లోన ఒక 23 ఏళ్ల మెడికల్ స్టూడెంట్‌కి గ్యాంగ్ రేప్ అయితే జరిగింది. దానికి రెస్పాండ్ అవుతూ వెస్ట్ బెంగాల్ యొక్క చీఫ్ మినిస్టర్ అయిన మమతా బెనర్జీ ఏమందో తెలుసా? ఆడపిల్లలు అర్ధరాత్రి బయటకి రావద్దు, వస్తే తప్పు అని విక్టిమ్ బ్లేమ్ చేసింది. should not be allowed to come out in the outside. అండ్ సరిగ్గా 13 ఏళ్ల క్రితం మనం చూసినట్టుగైతే నిర్భయ కేసులోని ఉన్న రేపిస్ట్ కూడా ఇదే మాట అన్నారు. అమ్మాయిలు అర్ధరాత్రి బయటకి వస్తే వాళ్ళతో ఇలానే జరుగుతుంది అని అన్నాడు. అయితే వీటన్నింటిని చూసాక ఏఐని నేను ఒక ప్రశ్న అయితే అడిగాను. అసలు ఎందుకు ఇండియాలోనే ఇంత ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి, జరగడానికి వెనుకున్న కారణం ఏంటి అని అడిగితే ఏఐ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? వీక్ లా ఎన్ఫోర్స్మెంట్, స్లో జస్టిస్, విక్టిమ్ బ్లేమింగ్. ఈ 3 రీజన్స్. అండ్ వీటి అర్థం ఏంటంటే ఇండియాలో ఒక అమ్మాయితో రేప్ జరిగాక రేప్ చేసిన వాడిని కాదు, రేప్ జరిగిన అమ్మాయినే బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయితో జరిగిన విధంగా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియాలోన చాలా స్లోగా జస్టిస్ దొరుకుతుంది. అండ్ దీనివల్ల రేపిస్టుల యొక్క గుండెల్లోనైతే భయం లేకుండా పోతుంది. అండ్ వీటన్నింటిని చూసాక నాకు ఒక్కటే అర్థమైంది, ఎప్పటి వరకు అయితే మన ఇండియాలో ఉన్న లా అండ్ ఆర్డర్లోన గట్టి మార్పులు రావో అప్పటి వరకు ఈ రేప్ కేసెస్ అనేవి ఆగవు. అండ్ ఇటువంటి పాలిటీషియన్స్ ఎప్పటి వరకు అయితే ఉంటారో అప్పటి వరకు మన బ్రతుకులు కూడా మారవు.